అనుకో, నేను మధ్యలో వస్తూ ఉంటాను కదా, నీకేం కావాలన్నా మనుషులున్నారు. చక్కగా ఇక్కడే ఉండు, సరేనా? సరేనమ్మా. జాగ్రత్త, ఇది తప్పించుకోకుండా చూడండి. చందు, భార్గవి నన్ను చందు అని పిలిచింది. ఏం మాట్లాడవేం చందు? ఏం మాట్లాడాలో తెలియడం లేదండి. ఏమైంది? భార్గవి భార్గవి నన్ను చందు అని పిలిచింది. ఏంటి? భార్గవి నిన్ను చందు అని పిలిచిందా? నమ్మలేకపోతున్నారు కదా, కానీ నిజమండి. భార్గవి పనిగట్టుకుని హాస్పిటల్కి వచ్చింది. చందు చందు అని పిలుస్తూ నా వెనుక పడింది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేదాన్ని. అసలు భార్గవి నిన్ను చందు అని పిలవడం ఏంటి? అంటే భార్గవికి నిజం తెలిసిపోయిందా? అది నాకు అర్థం కావడం లేదండి. ఏ ఆధారం లేకుండా భార్గవి అలా పిలుస్తుందని అనుకోను. ఇంతకాలం నేను కరుణగా తెలుసు, నాకు మీకు మధ్య సంబంధాలున్నాయని అమృత చెప్పి అల్లరి చేసింది. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించింది, కానీ ఏ రోజు నేనే చందునన్న ఆలోచనతో మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం నన్ను చందు అని పలకరించిందండి. నిజంగా భార్గవికి నా గురించి తెలిసింది అంటే ఇంతకాలం నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోతుందండి. కన్న కొడుక్కి కూడా అమ్మ అని చెప్పుకోకుండా బాధని దిగమింగుకొని కష్టపడుతున్నాను. నా కష్టమంతా బూర్దులో పోసిన పన్నీరవుతుంది. అమృతకి నిజం తెలిస్తే నేను తట్టుకోలేనండి. చందు ప్లీజ్, నువ్వు భయపడకు, అలాంటిదేం జరగదు. ముందు నువ్వు టెన్షన్ పడకు, నా మాట విను. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానండి? ఒకటా రెండా 20 ఏళ్లకు పైగా ఈ నిజాన్ని లోకానికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. చివరకు మీకు కూడా నా అంతటి నేను నిజం చెప్పలేదు. కానీ ఆ భార్గవి పసిగట్టిందండి. అనంతగిరి కొండల్లో చచ్చిపోయిన నా గతాన్ని మళ్ళీ బతికించి లోకానికి పరిచయం చేయబోతుందండి. మనం భార్య భర్తలమైన నిజాన్ని అమృతకి చెప్పకుండా దాచినందుకు మనం మూల్యం చెల్లించబోతున్నామండి. చందు ప్లీజ్, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఆ భార్గవి ఏదో అందని నువ్వు భయపడిపోకు. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నాకు ధైర్యం సరిపోవట్లేదండి. ఇప్పటిదాకా అనంతగిరిని తలుచుకుంటే మనిద్దరికి సంబంధించిన మధుర స్మృతులే గుర్తొచ్చేవి. మన జీవితంలో జరిగిన చెడునంతా ఆ కొండల్లో సమాధి చేశాను. ఆ జ్ఞాపకాల్ని తవ్వి బయటికి తీయడానికి ఆ భార్గవి సిద్ధమైందండి. చివరికి ఏం సాధిస్తుందో ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉందండి. చందు ప్లీజ్, అలాంటిదేమీ జరగదు. డాడీ, సరే, నేను తీరిక కలిసి మాట్లాడతాను, నువ్వేం భయపడకు. ఉంటాను.
చెప్పండమ్మా. ఇక్కడ జ్యోతి అనే నర్స్ పనిచేస్తుంది కదా. జ్యోత? అవునండి, నేను ఆవిడ పిన్ని కూతుర్ని. ఆవిడ్ని కలవడం కోసం వచ్చాను. ఒకసారి పిలుస్తారా? జ్యోతి ఇక్కడ లేదే, హైదరాబాద్ వెళ్ళింది. అవునా? నాకు తెలీదండి. నేను మా అక్కని చూద్దామని వచ్చాను. ఎప్పుడొస్తుందో ఏంటో మీకేమన్నా తెలుసా? నాకు తెలీదండి. మా సీనియర్ నర్స్ ని అడిగి చూస్తాను. బహుశా ఆవిడికి తెలిసి ఉండొచ్చు. కనుక్కుని వస్తానుండండి. ఎప్పుడొచ్చేది ఆవిడకేం తెలిసే పిచ్చిదానా? అది చెప్పాల్సింది నేను. కేళ్ల క్రిందట యాక్సిడెంట్ జరిగింది అంటే 1990 అండ్ 91. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో ఒక చోట డీటెయిల్స్ దొరుకుతాయి. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎస్, ఫిబ్రవరి నెల. చందు యాక్సిడెంట్ కేసు. హస్బెండ్ డెడ్, వైఫ్ plastic surgery done. జ్యోతి, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. అంటే హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం యాక్సిడెంట్ లో రాజా చనిపోయి చందు బ్రతికింది. మొహం కాలిపోయిన చందుకి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అంటే యాక్సిడెంట్లో రాజా చనిపోయాడని చందు అనుకుంది. చందు చనిపోయింది అని రాజా అనుకున్నాడు. కానీ ఇద్దరూ బ్రతికే ఉన్నారు. రాజాకి కరుణగా తెలుసా, లేక చందుగా కూడా తెలుసా? తెలిసి కూడా ఇద్దరూ నాటకమాడుతూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా?
అమ్మాయేనండి. చెప్పమ్మా, నువ్వు జ్యోతికి ఏమవుతావు? జ్యోతి నాకు అక్క అవుతుందండి. నేను ఆవిడ పిన్ని కూతుర్ని. తన్ని చూడాలంటే ఇక్కడికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. నేను తనకు ఫోన్ చేస్తే కలవడం లేదు. జ్యోతి హైదరాబాద్ వెళ్ళిందమ్మా. అక్కడ తనకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి. కరుణ అని ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటే ఆవిడని కలవడానికి వెళ్ళింది. కరుణ అంటే ఇక్కడ పనిచేసిన నర్సు, ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న చందునే కదండి? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? ఆ, మా జ్యోతి అక్క ఎప్పుడు చెప్తూ ఉండేదండి. ఆహా, అసలు ఆ కరుణ హైదరాబాద్ లో ఎందుకుంటోంది సిస్టర్? ఆవిడకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఒకప్పుడు ఇక్కడే ఉండేదమ్మా. ఆ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత సర్జరీ చేసిన డాక్టరే అఘాయిత్యం చేయబోతే అతన్ని చంపి జైలుకెళ్ళింది. 14 ఏళ్ల తర్వాత వచ్చి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళింది. ఓహ్, అవునా? మీ అక్క నీకేం చెప్పలేదా? ఆ కరుణ నా స్నేహితురాలని చెప్పేది కానీ ఈ వివరాలు ఏం చెప్పలేదండి. కానీ కరుణ అంటే మా అక్కకి బాగా ఇష్టమని తెలుసు. ఆ ఇష్టంతోనేనమ్మా తన ఫోన్ నెంబర్ తెలుసుకుని ఒకసారి చూసేస్తానని వెళ్ళింది. చాలా థ్యాంక్స్ అండి. మా జ్యోతకు వచ్చేంత వరకు ఈ ఊళ్ళోనే ఉంటాను. తన్ని చూసే వెళతాను. ఎక్కడుంటావు? పోనీ మా నర్సు క్వార్టర్స్ లో ఉండు. వద్దండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉంటాను. సరేనమ్మా. అంటే మర్డర్ కేసులో జైలుకు వెళ్లడం వల్ల ఇన్నేళ్లు రాజాకి దూరమైందా? జైలు నుంచి వచ్చాక రాజా కోసం హైదరాబాద్ వచ్చింది. చందు, నీ జాతకం మొత్తం పడతానే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఆ, మీ పాత రికార్డ్స్ లో ఒక యాక్సిడెంట్ తాలూకు వివరాలు కావాలి. పాత రికార్డ్స్ లో యాక్సిడెంట్ వివరాలా? ఎందుకు? నాకు పనుంది. అవి ఇవ్వరండి, కుదరదు. నాకు చాలా అవసరం. అలా కుదరదని చెప్తున్నాను కదండి. అయినా మీరెవరో తెలియకుండా అలా ఎలా ఇస్తాం? మీకు కుదరాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. దానికి ఎస్పీ గారి పర్మిషన్ కావాలి. అయితే ఎస్పీ గారి ఆఫీస్కే మిమ్మల్ని పిలిపిస్తాను. అక్కడికే వచ్చివ్వండి. మేడం మేడం ఆగండి మేడం. ఎందుకంత సీరియస్ అవుతారు? మిమ్మల్ని చూస్తుంటే బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. పాత రికార్డులు అంటే అవన్నీ వెతికి తీయాలి కదా మేడం. మీకెంత కావాలో చెప్పండి. మీరు మరీ ఇంత డైరెక్ట్ గా అడుగుతారని అస్సలు అనుకోలేదండి. ఇది సరిపోతుందా? ఇంత? ఆ, కూర్చోండి మేడం. మీకు ఏ రికార్డ్స్ కావాలో చెప్పండి మేడం. ఇదిగో, ఈ డేట్ లో జరిగిన యాక్సిడెంట్ ఫైల్ కావాలి. కానిస్టేబుల్ సార్, ఇదిగో ఈ డేట్ లో ఉన్న ఫైల్ కావాలి. రికార్డ్స్ లో వెతికి పట్టుకోండి. ఎస్ సార్. కాసేపు వెయిట్ చేయండి. ఇదిగోండి మేడం, మీరు చెప్పిన డేట్లో జరిగిన యాక్సిడెంట్ తాలూకు కేసు. ఈ ఫైల్ ఆల్రెడీ క్లోజ్ చేశాం మేడం.
అందులో వివరాలు కాస్త చూడండి. ఓకే మేడం. ఫిబ్రవరి 17వ తేదీ 1990 సంవత్సరం యాక్సిడెంట్. కారు లోయలోకి పడి బ్లాస్ట్ అయింది. కారుతో పాటుగా అందులో ఉన్న చందు అనే మహిళ కాలి బూడిదైంది మేడం. తన భర్త పేరు రాజా. అతను మాత్రం బతికాడు మేడం. చందు చనిపోయిందా? ఆ అమ్మాయి శవం దొరికిందా? ఈ రికార్డు ప్రకారం కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. కారుతో పాటుగా ఆవిడ కూడా బూడిదైపోయింది. ఆమె భర్త అదృష్టవశాత్తు బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. యాక్సిడెంట్ అయిన నెల రోజులకి ఫైల్ క్లోజ్ అయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం యాక్సిడెంట్లో రాజా కాలి బూడిదైపోయి చందు బ్రతికింది. పోలీసుల రికార్డ్స్ ప్రకారం చందు కారుతో పాటు కాలి బూడిదైపోయింది, రాజా బ్రతికాడు. సో ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు బ్రతికారు. చందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కరుణగా మారింది. చందు చనిపోయిందనుకుని రాజా అమృతని పెళ్లి చేసుకున్నాడు. అంటే డాక్టర్ని చంపడం వల్ల చందుకి జైలు శిక్ష పడి రాజాని ఇన్నేళ్లు కలవలేకపోయింది. ఇప్పుడు రాజా కోసమే హైదరాబాద్కు వచ్చింది. మరి రాజాకి కరుణే చందు అని తెలిసిందా? నీకు తెలియకుండానే తనకు దగ్గరయ్యాడా? ఛాన్సే లేదు. రాజా అలాంటి పనులు చెయ్యడు. సో రాజాకి నిజం తెలిసే ఉండాలి. చందు జైలుకు వెళితే మరి తన కన్న కొడుకు ఏమయ్యాడు? అటు రాజాకి తెలీదు, పెంచుతానన్న జోసెఫ్ గారు చనిపోయారు. బిడ్డ మిస్ అయ్యాడు. ఆ బిడ్డ మరి ఎవరి దగ్గర? భార్గవి, చిన్నవ వచ్చాడు. చిన్నానే రాజా చందుల కొడుకా? ఎస్, వాడే. ఆ చిన్నగాడే రాజా కొడుకు. అందుకే చందు వాణ్ణి నా కొడుకు లాంటివాడు అని చెప్పుకుంటూ వాడి చుట్టూనే తిరుగుతోంది. వాడికి చిన్న కష్టం వచ్చినా కరుణ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఇదేనా? ఇంతకాలం నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? చూడగానే రాజాలో ఉన్నాడు ఏంటా అనుకున్నాను గాని వాడు రాజా కొడుకు అయ్యుంటాడు అనే ఆలోచనే నాకెందుకు రాలేదు? చందు చచ్చిపోయింది, ఇక బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు అని ఆలోచించాను గాని ఎందుకు చిన్న రాజాలా ఉన్నాడు అని ఆలోచిస్తే ఎప్పుడో చందు విషయం తేలిపోయేది. చందు, ఎంత తెలివిగా ప్లాన్ చేశావే. భర్తకి దగ్గరయ్యావు, కొడుక్కి అమ్మవయ్యావు, తండ్రికి చేరువయ్యావు. కానీ కరుణగా చలామణి అవుతూ నా చెవిలో పువ్వులు పెట్టావు. శభాష్. నువ్వు నాకు శత్రువైనా నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్.